నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము గత కొంతకాలంగా జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా మనం షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే చాలా అంశాలు మనము జ్యోతిష్యంలో నిగూఢమైన అంశాలని మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఒక్కొక్క అంశాన్ని లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా మనం ఏ అంశాలని మనం పరిశీలించుకోవచ్చు అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నవగ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు రవి నుంచి కేతువు వరకు కూడా, అలాగే వారి వారి మహర్దశల్లో సామాన్య ఫలితాలు, వీటన్నిటిని తెలుసుకుంటూ వస్తాం. కానీ ఇంకొంచెం లోతైన విశ్లేషణ మనం D1తో పాటు మనం D1, D9 ఈ 2 వర్గ చక్రాలని మనం పరిశీలించుకుంటూ ఎక్కువగా ఫలితం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కొన్నిటికి సంతానపరంగా చూసినప్పుడు D7 చూస్తాము. అలాగే వృత్తిపరంగా D10 ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సరే, వాహనం గురించి మనము గత వర్గ చక్రంలో D16 గురించి తెలుసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఏ దేవీ దేవత ఆరాధన ఉపాసన చేసుకోవాలండి, నాకు బాగుంటుంది అంటే మహర్దశకు కొన్ని మనం నడుస్తూ ఉంటే కొన్ని చెప్తూ ఉంటాం. వారి వారి వర్ణాలను బట్టి కొంతమందికి కొన్ని ఉంటాయి. అలాగే ఇంటి ఇలవేల్పుల్ని బట్టి కొంత ఉంటాయి. వారిని మనం విస్మరించదా. ఎవరైతే వెంకటేశ్వర స్వామి, శివుడో, ఇంకొకరో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవియో ఇలా ఉంటూ ఉంటారు. అలాగే ఊళ్ళో గ్రామ దేవతలు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి వీటందరినీ కూడా మనం ఎవరిని కూడా విస్మరించరాదు. వీటన్నిటినీ చేసుకున్న తర్వాతే మనం చేసుకోవాలి. అలాగే కొంత ఉపాసన బలంగా కొంత తీసుకుంటూ ఉంటారు కొన్ని గురువుల దగ్గర నుంచి కూడా. అవి మంత్రాలు కూడా మనము చేసుకుంటూ ఉండాలి ఆ ఉపాసన. అలాగే మనకి ఆధ్యాత్మిక పరంగా ఉపాసనకు మనకి ఎటువంటి దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది అనే అంశాన్ని మనము ఈ వింశాంశ వర్గ చక్రంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది D20. మనము గత వీడియోలో D16 గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో D20 గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇదొక వర్గచక్రము, వింశాంశ వర్గచక్రము. దీంట్లో మనము ఏ దేవీ దేవత ఆరాధన చేసుకోవచ్చు, ఏ గ్రహం వల్ల ఎంతటి మనకి ఆ బలం వస్తుంది. మామూలుగా రాశి చక్రంలో పంచమాధిపతిని మనం చూస్తాం. దాన్ని చూసి ఏ ఉపాసన చేసుకుంటే అక్కడ మనం ఉదాహరణకి కుజుడయ్యాడా, గురువు అయ్యాడా, శని అయ్యాడా, ఎవరి లగ్నాత్తు పంచమాధిపతి ఎవరయ్యారో వారికి దాన్ని బట్టి మనము దేవీ దేవత ఉపాసన చెప్తూ ఉంటాం. శుక్రుడు వచ్చాడా, శని వచ్చాడా, బుధుడు వచ్చాడా, గురువు వచ్చాడా, దీన్ని బట్టి. అలా కాకుండా ఇంకొంచెం మనం లోతుగా వెళ్ళి విశ్లేషించాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఈ ఆధ్యాత్మికతని చూసుకోవటము, ఉపాసన చూసుకోవటము అనేది ఈ వింశాంశ వర్గ చక్రాన్ని మనం పరిశీలించాలి. దీన్నే సిద్ధాంశ అని కూడా అంటూ ఉంటారు. ఇది చాలా తక్కువ వాడకంలో. అసలు ఈ వర్గ చక్రాలు పరిశీలించడము, దీని గురించి వాడటము చెప్పుకోవటమే మనకి చాలా తక్కువగా ఉంటుంది. మీరు పరిశీలించినట్టయితే ఒక 10 ఈ జ్యోతిష్యం చెప్పే ఒక 50 యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మీకు ఎక్కడ కనబడవు. ఎంత లక్షల్లో వేలల్లో సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు దొరుకుతారేమో ఎప్పుడైనా చెప్పుంటే కనుక, వారు లాస్ట్లో ఎప్పుడైనా సరే. చాలా తక్కువ వీటి గురించి చెప్పటమే. కాబట్టి వీటిని మనము రాశిచక్రంలో పరిశీలించవచ్చు. మనము ఏ వ్యక్తి, అలాగే ఏ అమ్మవారిని, ఏ దేవిని ఆ ఉపాసన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి, పంచమము, కేతువు, శుక్రుల్ని ఇక్కడ మనము పరిశీలించాలి. ముఖ్యంగా అటువంటి బలం రావాలి, మనం ఏ పూజ చేసుకోవాలి అనే అంశాన్ని మనం చాలామంది అడుగుతూ ఉంటారు. ఆడవారు కానీ మగవారు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు ఏ పూజ చేసుకోవాలి అని. వీటన్నిటినీ మనం చూసుకుంటే, ఎందుకు అంటే పంచమాధిపతులు మనకి పూర్వ పుణ్యం నుంచి మనకి వచ్చింది ఉంటుంది. కాబట్టి ఎవరైనా చూడండి, రాశి చక్రంలో పూర్వపుణ్యం ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు. ఆ గ్రహం ఎలా ఉంది, పంచమ గ్రహం అని. పంచమంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, అలాగే శుభగ్రహాలు గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఎలా ఉన్నారు ఏమిటి అని. అలాగే కేతు
ముఖ్యంగా కొంతమంది మనకి వ్యయంలో ఉన్నట్టయితే కేతువు మోక్షాన్ని ఇస్తారు అని చెప్పని మనం చెప్పడం జరిగింది. మనము మీనంలో కేతువు మనం చూసినట్టయితే అది కూడా మోక్షం ఇస్తుంది. రాశి చక్రంలో వ్యయం కూడా ఏ స్థానం కూడా మీనం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము చాలామంది మనం చూసుకుంటాం సన్యాసం పుచ్చుకుంటూ ఉంటారు. అది కూడా ఒక యోగం, సన్యాస యోగం కింద మనము చెప్పుకోవచ్చు. చాలామంది స్వాములు అలా ఉంటూ ఉంటారు. మనం తీసుకున్నట్టయితే కంచి కానివ్వండి, అలాగే కొన్ని పీఠాలు ఉన్నాయి. వాటికి ఎవరైతే ఆధిపత్యం వహిస్తారో, పీఠాధిపతిగా ఉంటారో వారికి కూడా ఇటువంటి ఉంటాయి. కేతువు శుక్రుడు, ఆయనకి శుక్రుడు ఉచ్చులో ఉండటం అనేది జరిగింది చంద్రశేఖర మహాస్వామి వారికి. కాబట్టి శుక్రుడు మీనంలో ఉచ్చస్థానంలో ఉండటం జరిగింది. అంటే ఈ భోగాలు భాగ్యాలు వీటన్నిటిని కంట్రోల్ చేసుకొని అన్నిటిని త్యజించి చాలా చిన్న వయసులోనే వారు ఆ రూట్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం పరిశీలించాలి. కేతువు మోక్షానికి కారకుడు, తద్వారా ఆధ్యాత్మిక శక్తి అనేది వస్తుంది, దాంట్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ ముసుగులో కొంతమంది ఉన్నారు, దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ భక్తులు, అలాగే దొంగ జ్యోతిష్యులు ఉన్నారు. మా దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. వచ్చి రాని వాళ్ళు, ఏదో చెప్తామనేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఎక్కువ డబ్బులు తీసుకునేవాళ్ళు, రకరకాలు అది చేస్తాం ఇది చేస్తాం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి భయపెట్టేవాళ్ళు, ఇలా కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి 1-2 సార్లు చూసుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలాగే మనము నడిచే మహాదశాధిపతి ఏ దశ నడుస్తోంది, పంచమాధిపతి వీరిద్దరూ ఎక్కడ ఉన్నారు వింశాంశ చక్రంలో అనేది పరిశీలించవలసి ఉంటుంది. అలాగే ఎప్పుడు మనిషి ఆ ఆధ్యాత్మికం వైపు వెళ్తాడు, ఏ మహర్దశ తిప్పుతుంది అనేది మనం చెప్పలేం. కొంతమంది చూస్తూ ఉంటారు, కేతు ఆ మహర్దశ వచ్చినప్పుడు నిజంగానే అది అటు తిప్పుతుంది మనిషిని. అలాగే శుక్రుడు, మనం ఇందాక అనుకున్నట్టు శుక్రుడు కూడా అలాంటి ఉంటుంది. పంచమాధిపతి, పంచమంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ రాశి చక్రంలోని లగ్నాధిపతి, వింశాంశ చక్రంలోని లగ్నాధిపతి 311 యాక్సెస్ లేదా 410 యాక్సెస్లో ఉంటే కనుక మీరు గొప్ప అంటే ఒక దైవికమైన శక్తి ఉండటము, ఎప్పుడూ కూడా పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేసుకోవటము వీటన్నిటినీ ఉంటూ ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే రాశి చక్రంలోని లగ్నాధిపతి మరియు శుక్రుల సంబంధం, వీరిద్దరూ ఎక్కడ ఉన్నారు అనే దాన్ని కూడా మనము పరిశీలించాలి. అలాగే వింశాంశ చక్రంలో వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక విషయం ఎక్కువ శ్రద్ధ పెట్టారా, ఏదో ఆడంబరంగా ఊరికే చేస్తున్నారా పూజలు, శ్రద్ధ ఉందా లేదా, ఆసక్తి ఉందా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అలాగే మహాదశాధిపతి వింశాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నారో ఆయన, అలాగే ప్రస్తుతం మహర్దశ మనకి ఏది నడుస్తోంది శుక్రుడు, ఉదాహరణకి ఆయన ఏ వృషభంలోనో ఉన్నారు శుక్రరాశిలోనే, లేదు మేషంలో ఉన్నారు, మీనంలో ఉన్నారు, దాన్ని బట్టి మనకి సూచించే రాశ్యాధిపతి సూచించే అధిదేవత ప్రత్యర్థ దేవతలను పూజించడం వలన వ్యక్తికి ఆ దశలో కలిగే కష్టాలు నష్టాలు నివారించబడతాయి. మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి శుక్రుడు ఉన్నాడు, శుక్రుడికి అధిపతి ఎవరు, ప్రత్యర్థ దేవత ఎవరు, వాటిని మనము పూజించుకోవటము అధిపతులు. మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నట్టయితే నవగ్రహాలని మనము స్థాపించినప్పుడు దేవత, అధిదేవత, ప్రత్యర్థ దేవత సహితంగా మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరి రాశికి ఎవరు లగ్నాత్తు పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఉన్న గ్రహాలు ఎవరు చూసుకుని మనం ఏ దేవీ దేవతల్ని ఆరాధించినట్టయితే మనకి మంచి జరుగుతుంది అనే అంశాన్ని మనము చెప్పవచ్చు. అలాగే వింశాంశ వర్గ చక్రంలో పంచమ స్థానాన్ని కూడా పరిశీలించాలి. ఆ స్థానాన్ని బట్టి ఆరాధన, పూజ ఇవన్నీ చేసుకున్నట్టయితే, అలాగే ప్రియస్థానం మోక్షం పొందడానికి ఎక్కువగా తపస్సు, మెడిటేషను, కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా యోగాలు, మెడిటేషన్లు ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి ఒకంత మంచిదే, అదైనా చేసుకోవచ్చు. అలాగే వింశాంశ వర్గ చక్రంలో పంచమాధిపతి లేదా నవమాధిపతి బలంగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆధ్యాత్మికం వైపు వెళ్ళటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఒక గురుస్థానం అనేది వస్తుంది. మనం చూస్తుంటాం చూడండి, చాలామందిని అంటూ ఉంటాం మనం గురువుగారు అని అంటామో లేకపోతే ఇంకోటో మనం అడగటమో చేస్తూ ఉంటాం. కానీ ఆ భావన అనేది చూడంగానే మన మాటల్లోనే కనబడంగానే అది వస్తుంది. ఆ భావన అనేది రావాలి. అలాంటి వారే మనకి గురువులుగా మనం అనుకోవాలి. అందరినీ గురువు అని అనకూడదు, చాలామంది ఉంటారు గురువులు. అలాగే వింశాంశ చక్రంలో ధర్మ కర్మాధిపతులు కలిసి ఉంటే వ్యక్తి పీఠాధిపతి అవుతాడు అని చెప్పని అన్నారు. ఇక్కడ
భాగ్యాధిపతి దశమాధిపతి వీరిద్దరూ కలిసి ఉన్నట్టయితే వాళ్ళు పీఠాధిపతి అవుతారు అని చెప్పడం జరిగింది. సామాన్యంగా కేంద్ర కోణాధిపతులు కలిసి ఉంటే రాజయోగం కింద వస్తుంది. కానీ ఇక్కడ వీరికి ఈ పీఠాధిపతియో మఠాధిపతియో అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వింశాంశ వర్గ చక్రంలో పరివ్రాజక యోగం అనేది ఇక్కడ ఏర్పడుతుంది అని మనం చెప్పవచ్చు. ఇది ఒకటి మళ్ళీ మనం సపరేట్గా చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరివ్రాజక యోగం అనేది అంటే సన్యాసి యోగమే ఇది మనము పరివ్రాజక యోగము అని అంటారు. స్వామీజీలు పీఠాధిపతులు వీరు ఎక్కువగా కూడా వీరికి ఈ రకమైన సంబంధం ఉంటుంది. గ్రహ సంబంధం వల్ల అది ఏర్పడుతుంది అని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.